సో అందరికీ నమస్కారం. నా పేరు గాలి చిన్నారావు. సో చూడొచ్చు, ఒక ఆటో డ్రైవర్ గా బిజినెస్ స్టార్ట్ చేసి, సో సేమ్ షాప్ లో ఈరోజు రూబీ పొజిషన్ కి, నియర్ టు రూబీ అనమాట, ఈ నెలలోనే కంప్లీట్ చేయొచ్చు. సో రూబీ పొజిషన్ కి వచ్చేసి, సో నెక్స్ట్ ఇయర్ కి 100% డైమండ్ కూడా ఫిల్ చేస్తాడు. డైమండ్ మరి ఎలా అయ్యాడు ఏంటి అనేది ఆ విషయాలు చెప్పడం కోసం మన గ్రేట్ లెజెండరీ స్వామిదాస్ గారిని వెల్కమ్ చేసుకుందాం. సో ఆటో డ్రైవర్ టు ఇప్పుడు దాకా రూబీ దాకా ఎలా వచ్చాడు, ఆయన జర్నీ ఏంది, ఎలా ఆయన వర్క్ చేసిన విషయాలు నేర్చుకుంటూ ఆ టాపిక్ డిస్కషన్ కూడా లిస్ట్ ఎలా తయారు చేయాలో లిస్ట్ గురించి, అండ్ సెకండ్ డే చేయాల్సిన పనులండి వీటి గురించి కూడా చెప్పడం కోసం మన మధ్యలో రాబోతున్నారు. సో మీ అందరు బిగ్ క్లాప్స్ తో వెల్కమ్ చేస్తున్నాం. వెల్కమ్ ఆన్ జూమ్ స్క్రీన్ డైనమిక్ లెజెండ్ లీడర్స్. సో రూబీ లీడర్, సో స్వామి దేశం కోసం బిగ్ క్లాప్ అండి, బిగ్ క్లాప్. సో వెల్కమ్ సార్ స్వామి దేశ్ గారు. సో మార్జీ అందరిని కూడా ఒకసారి మీట్ లో పెట్టేస్తున్నాను. సబ్మిట్ చేసుకొని స్టార్ట్ చేస్తారు. అది అన్మిట్ చేస్తాను. ఎవరైనా ప్లాటినం అనే వాళ్ళు కోహోస్ట్ ఇవ్వకపోతే సారీ, హ్యాండ్ రైజ్ చేయండి, కోహోస్ట్ కూడా ఇస్తాను. సో ఈరోజు టాపిక్ చాలా ఎక్సలెంట్ టాపిక్ డిస్కషన్ జరగబోతుంది. వెల్కమ్ సార్ సంతోష్ గారు, అన్మిట్ చేస్తుంది. సో మీకు నేను కోహోస్ట్ రెండింటికి ఇచ్చాను చూడండి. ఓకే, థ్యాంక్ యూ మార్జీ. కోహోస్ట్ ఎవరికైనా మెసేజ్ ఉంటే నాకు హ్యాండ్ రైజ్ చేసి తీసుకుంటారు. ఓకే మేడం, పేమెంట్ ఇచ్చాను. స్టార్ట్ చేయండి సార్ సంతోష్ గారు. మార్జీ, థ్యాంక్ యూ మార్జీ. ఇంత మంచి అవకాశం ఈ రోజు నాకు ఇచ్చినందుకు ముందుగా కోటి కోటి ధన్యవాదాలు. థ్యాంక్ యూ మార్జీ. మీరు పర్మిషన్ ఇస్తే స్క్రీన్ షేర్ చేస్తాం మార్జీ. చేయండి, స్టార్ట్ చేయండి. థ్యాంక్ యూ మార్జీ, థ్యాంక్ యూ మార్జీ. గుడ్ మార్నింగ్ అండి అందరికి కూడా. జూమ్లో మరి ఎవరైతే ఉన్నారో అందరూ కూడా గుడ్ మార్నింగ్. జూమ్లో ఉన్న అందరూ గుడ్ మార్నింగ్ అన్నమాట. ఈరోజు టుడే టాపిక్ మంచి నాకు మార్జీ తర్వాత బేసిక్ ఇచ్చారన్నమాట. లిస్ట్ లిస్ట్ అనేది ప్లస్ డేట్ అనేది ఏం చేయాలో తెచ్చు. థ్యాంక్ యూ మార్జీ, ఇంత మంచి సెక్షన్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ మార్జీ. ఆ, అందరు కూడా థ్యాంక్ యూ అండి. మరి మంచిగా కొంచెం ఒక 10 నిమిషాల పాటు ప్రశాంతంగా మరి ఎక్కడైతే జూమ్కి వచ్చారో అందరూ కూడా అర్థమైన జిమ్కి వచ్చామని చెప్పి కాదు అనమాట. వీడియో కెమెరా లాంచ్ చేసుకొని ప్రశాంతంగా కూర్చుంటే మీరు కూర్చుంటే మీ టీం అనేది కూర్చుంటారని చెప్పేసి మా వాళ్ళు ఎప్పుడూ అంటుంటాడు అనమాట. స్టార్టింగ్లో మాకు కొంచెం కష్టమే అయిపోయేది అనమాట మాట అనగానే. కానీ దాన్ని అలవాటు చేసుకుంటే అంత హ్యాపీ అంటే అంత హ్యాపీ ఉండేది అనమాట. ఈరోజు ల్యాప్టాప్లో కనెక్ట్ చేసుకుని హ్యాపీగా కూర్చొని టీంతో మాట్లాడుకుంటూ బిజినెస్ ముందుకు వస్తున్నాం మావాజీ. ఇదంతా మీ గైడ్లైన్స్ మావాజీ, మీ సపోర్ట్ మావాజీ. థ్యాంక్ యూ మావాజీ. థ్యాంక్ యూ అండి, అందరు కూడా థ్యాంక్ యూ అండి. నా పేరు గేరా స్వామి దాస్ అండి. బిఫోర్ లైఫ్ స్టైల్. మరి ఈరోజు బిజినెస్లోకి వచ్చినాక ఇలా ఉన్నాం. మా లైఫ్ స్టైల్ అనేది బిజినెస్లో రాకముందు మేము ఏం చేసాము అనేది కూడా దాన్ని ఫొటోస్ పరంగా కూడా మరి మావాజీ స్క్రీన్ షేర్ చేయమని చెప్పేసి మాకు అవకాశం ఇచ్చినందుకు ఇంకొకసారి మళ్ళీ థ్యాంక్ యూ మావాజీ. బిఫోర్ లైఫ్ స్టైల్ అండి చూడండి, ఒక 20 సంవత్సరాల పాటు ఎక్సర్సైజ్ చేసుకుంటూ అంతా కదా చాలా కష్టపడుతూ ఉండేవాళ్ళం. వస్తుంది ఎక్సర్సైజ్ చేసే వాళ్ళకి తెలిసింది అనమాట. ఈరోజు బిజినెస్ సెంటర్ బిజినెస్ ఎంత ఇది అనేది కూడా ఇలా ఎక్సర్సైజ్ చేసుకుంటూ అలానే డ్రైవింగ్ ఫీల్డ్ అండి. మా నాన్నగారు ఆర్టిస్ట్ అనమాట. చిన్నప్పటి నుంచి డ్రైవింగ్ ఫీల్డ్లో ఉంటాం. సో అంటే చదివినైతే ఏం లేదన్నమాట ఎలిముదరే. కానీ చదువుకోలేదు, కానీ ఏదైనా చేయాలనే ఆలోచనతో డ్రైవింగ్ నేర్చుకుంటాం. డ్రైవింగ్ అంటే ఆషామాషా కదండి. నేల మీద తిరిగే ప్రతి బండి తోలుతూ ఉండేవాడిని. ఆ తోలే క్రమంలో నాకు పొలానికి కార్ డ్రైవింగ్కి వెళ్తే ఏంటంటే పొలానికి ఆ కార్ డ్రైవింగ్కి వెళ్తే రెండింటికి మ్యాచింగ్ కావట్లేదు అనమాట. పొలానికి ఏదైనా మందు కొట్టాలంటే కార్ డ్రైవింగ్ ఓనర్ గారు నాకు సెలవు ఇవ్వట్లేదు. అప్పుడు పొలానికి టయానికి ముందు కొట్టకపోతే పొలం పాడైపోతుంది. అలాంటి క్రమాన మరి మా ఫ్రెండ్ అతను చెప్పాడనమాట, అన్నా నువ్వు డ్రైవింగ్ ఫీల్డ్ కాబట్టి మంచిగా ఒక ఆటో తీసుకుని జాగ్రత్తగా పొలం చేసుకుంటూ ఖాళీగా ఉన్న సమయం ఆటో దొరుకుని మంచిగా రన్ చేయొచ్చు అన్న అని చెప్పేసి నాకు సలహా ఇవ్వలే. ఆ సలహా మేరత నేను కూడా ఒక ఆటో తీసుకుందామని రెడీ అయిపోయానండి. అలా ఆటో తీసుకుంటాం. ఆటో తీసుకొని ఇదే ఆటో ప్రజెంట్ గుంటూరు ప్లస్ ఏరియాలోనే 16 సంవత్సరాలు డ్రైవింగ్ చేశానండి. 16 సంవత్సరాలు డ్రైవింగ్ చేస్తున్న క్రమంలో అప్పట్లో ఆటో డ్రైవర్ అంటే ఎలా ఉంటుందో చూడండి ఆ లైఫ్లో. ఇవన్నీ ఏంటంటే అప్పట్లో చైనా ఫోన్లు కొత్తగా వచ్చినాయండి. అప్పుడు ఏం చేసామంటే పొలాలకి వెళ్తే పొలాల మీద దిగేవాళ్ళం, చైనా ఫోన్లతో ఫోటోలు ఎక్కడికడితే అక్కడ దిగుతూ ఉండేవాళ్ళం అనమాట. అవి దిగేసి అప్పట్లో ఫేస్బుక్లో పెడితే కొంతమంది మన బిజినెస్లోకి వచ్చిన డౌన్లైన్స్ స్క్రీన్ షాట్లు తీసి పంపించారు అనమాట. గురించి మీరు అంతకుముందు పొలం పని చేసిన ఫోటోలు నాకడే ఫోన్లు పోయినాయి. అసలు ఆ ఫోటోలు లేవన్నమాట. లేకపోతే
డౌన్లైన్ చేసి కొంతమంది ఫేస్బుక్లో ఫోటోలు నాకు స్క్రీన్ షాట్ తీసి పెడితే అవి కొంచెం సేవ్ చేసుకొని ఇప్పుడు జాగ్రత్త పడ్డాం అనమాట. థ్యాంక్ యూ అనమాట. ఇలా డ్రైవింగ్ ఫీల్డ్లో ఉన్నప్పుడు ఇలా ఉండే అనమాట. ఏదైనా ఫంక్షన్కి వెళ్ళినా కూడా నేను కాకి చొక్కా వేసుకొని వెళ్ళేవాడిని. దేనికోసం అంటే ట్రాఫిక్ వాళ్ళు ఆపితే ఏదైనా మామూలు డ్రెస్కి వెళ్తే కాకి చొక్కా లేకపోతే ఫైన్లు రాస్తూ ఉంటారు. ఎందుకులే మనం చేసే వృత్తి ఇదే కాబట్టి మనం ఎట్లుంటే ఏమైంది మన ఫంక్షన్కి కూడా నేను వెళ్తా ఉండేవాడిని. ఇట్లా వెళ్ళినప్పుడు కూడా మా నాన్నగారు కూడా చాలాసార్లు అంటారు అనమాట, ఎప్పుడు కాకి చొక్కా ఏదో ఉంటావు, షర్ట్లు మంచి చేసుకో అది చెప్పంటూ ఉంటాడు. నాకేమో ఇక ఏముందిలే అని చెప్పిస్తాను అన్నట్టుగా క్యాజువల్ తీసుకుంటూ ఇట్లా లైఫ్ అని జర్నీ చేస్తునేవాడిని. ఇవన్నీ కూడా ఆ, అంటే డ్రైవింగ్ చేస్తూ ప్లస్ ఫంక్షన్కి వెళ్ళి దిగిన ఫుడ్ వస్తుంది అనమాట. ఇవన్నీ కూడా ఫంక్షన్లో అలా ఉండేవాళ్ళం. అలానే సినిమా పిచ్చండి. నా బ్యాడ్ హ్యాబిట్ ఏంటంటే నాకు మందు తాగుతాం కానీ లేకపోతే ఇంకో ఇంకో అలవాటు అయితే ఏం కాదనమాట. నాకు కొత్త సినిమా రిలీజ్ అయితే సినిమాకి వెళ్ళి సినిమా థియేటర్లో హోరాహోరీగా సరదాగా ఎంజాయ్మెంట్ చేస్తాం అనమాట టీంతో పాటు అక్కడ మా ఫ్రెండ్స్తో పాటు అనమాట. అలానే పెద్ద పెద్ద ఫ్లెక్స్లు వేసేవాడు అనమాట. మనకి చిరంజీవి ఇచ్చానమాట. చిరంజీవి సినిమాలు కానీ పవన్ కళ్యాణ్ సినిమాలు కానీ రామ్ చరణ్ సినిమాలు కానీ పెద్ద పెద్ద ఫ్లెక్స్లు వేసి కొన్నికలు లాడావుడి చేస్తూ ఉండేవాళ్ళం. అవి వేస్తున్న క్రమంలో రూపాయి ఖర్చు అయ్యేది కానీ మనకి అక్కడ ఏం బెనిఫిట్ వచ్చేది కాదనమాట. కాకపోతే ఆ పల్లెటూరు వాతావరణంలో ఆ మూమెంట్ అనేది నాకు తెలియక అట్లా ఉండేదన్నమాట ఆ మూమెంట్. థ్యాంక్ యూ చెప్పుకోవాలన్నమాట. ఇలా ఉండే పర్సన్ని చిన్న గురించి మరి సేఫ్ షాప్ అనే అవకాశం అని చెప్పేసి అక్షరంగా పిలుస్తూ ఉండేవాడు. జాయిన్ అయిపోయినాక డైరెక్ట్ నాకు ప్లాన్ అయితే నేను ప్లాన్ వినలేదు, నేను వెంట కూడా ఇష్టపడేవాడిని కాదు. దీనికోసం అంటే నేను చదువుకోలేదు కదా, ఈ బిజినెస్ మార్కెటింగ్ ఫీల్డ్ అంటే మనం చేసే వర్క్ కాదులే, ఇన్ని చదువుకున్న వాళ్ళు చేసే పనులు. నా మైండ్ లేదంటే నేనైతే చదువుకోలేదు కదా, నా లైఫ్ అయితే బాగానే ఉంది, హ్యాపీగా ఉంటున్నాం, తింటున్నాం మంచిగా, ఫ్యామిలీ బాగుంది. మనం ఏదో మనం ఉన్న దాంట్లో అంటాం కదా, ఎంత సంపాదించుకుంటే అంత ఖర్చు పెట్టుకుంటాం. 10,000 సంపాదించుకునే వాళ్ళు 10,000లో దాని తగ్గ ఖర్చులు పెట్టుకుంటారు. రూ. 1,00,000 సంపాదించుకునే వాళ్ళు రూ. 1,00,000 తగ్గ ఖర్చు పెట్టుకుంటారు. నేనేంటంటే అప్పట్లో నా ఖర్చుకి నా సంపాదనకి నేను నా లైఫ్ హ్యాపీగానే ఉందిలే అని చెప్పేసి నేను పెద్దగా ఈ డ్రీమ్స్ గురించి ఆటి ఇటు నాకేం తెలిసేది కాదు. అలా ఉన్న క్రమంలో ఈ సేఫ్ షాప్ అనే అవకాశం ప్లాన్ అంటలేదని చెప్పేసి ట్రైనింగ్లు పిలుస్తుండేవాడు అనమాట. ఇలా ఒక మీటింగ్ కాదు, ఒక 5 మీటింగ్లు తీసుకుపోయాను. 5 మీటింగ్లు తీసుకెళ్ళినాక ఒక మీటింగ్ నాకు మైండ్ ఓపెన్ అయిపోయింది అనమాట. అరే చూడండి, ఈ మీటింగ్ కూడా నేను ఇక్కడ కూర్చోబెట్టేసి ఇదిగో పక్కన చిన్నామావారి పక్కన అశోక్ అనమాట. వీళ్ళిద్దరు కలిసి ఇతను తమ్ముడే ఇతను తమ్ముడు అవుతుంది. వీళ్ళిద్దరు నన్ను బయటకు పోనీయకుండా మధ్యలో కూర్చోబెట్టారు. చాలా కష్టం వేసింది అప్పుడైతే. కానీ అప్పుడు కష్టం వేసింది కానీ ఈరోజు బిజినెస్లోకి వచ్చినాక జాయిన్ అయినప్పుడు ఇది నా పరిస్థితి. జాయిన్ అయినప్పుడు ఎలా జాయిన్ అయ్యాం, తెల్లారి ఎమ్మనే డీడీ కడదాం ఏం చేసుకున్నాం, ఫంక్షన్ అయిపోయినా ఎమ్మనే ఇక ఎమ్మనే తెల్లారి పొద్దున్నే ఈ పర్సన్ పంపించాడు చిన్న గురించి. ఈ పర్సన్ పంపించేసినాక ఇక డీడీ కట్టాం. ఇతను కూడా మా తమ్ముడే అంట, ఇతను కూడా మా తమ్ముడే అవుతాడు అనమాట. వీళ్ళంతా ఏంటంటే బిజినెస్లోకి వచ్చినాక కొన్ని రెస్పాన్సిబిలిటీ అని చెప్పేసి చిన్నమ్మవారు చెబుతూ ఉంటాడు. ఈ రెస్పాన్సిబిలిటీ అన్నప్పుడు ప్లేస్మెంట్ కూడా కరెక్ట్ చూస్ చేసుకోవాలన్నమాట. చిన్నమ్మవారి థ్యాంక్ యూ గురు అనుకోవాలన్నమాట ఈరోజు. ఆ, ఒక చోట వేసిన ప్లేస్మెంట్ అనేది ఇతను బాధ్యత పరంగా లేకపోతే, ఇతను సొంత మా బాబాయ్ కూడా అనమాట, బాధ్యత పరంగా లేకపోతే నిర్దాక్షిణ్యం అనమాట. ఇక్కడ గురుజీకి అన్న లేదు, తమ్ముడు లేదు, ఇంకో లేదు అనమాట. ఎవరైతే రెస్పాన్సిబిలిటీ ఉంటుందో వాళ్ళు బాధ్యత లేకపోతే ఐడీలు కూడా తీసి పక్కనేసి ప్లేస్మెంట్లు మార్చి పనిచేపిస్తారు అనమాట. ఎమ్మని ఇతని కింద నా ఐడి తీసుకెళ్ళి ఇంకో ప్లేస్మెంట్ వేసేసి దానికి లెఫ్ట్ గోపిశ్రీ మేడాన్ని, రైట్ గేరా శ్రీనివాస్ గారిని చేసి ప్లేస్మెంట్ కరెక్ట్ ప్లేస్మెంట్ చేశాడు అనమాట. థ్యాంక్ యూ గురుజీ. నిజంగా ఇదే ప్లేస్మెంట్లో ఉంటే రెండు పక్కల చేసుకుంటూ ఇతని బాధ్యత లేకుండా ఇతని కింద తెప్పియాల్సి వచ్చేది అనమాట. అలా అయితే సేఫ్ షాప్లో ఉండకూడదు అని చెప్పేసి మంచి ఆలోచన చేశారు మాది. థ్యాంక్ యూ మావర్జీ. ఈరోజు చూసారు బిఫోర్ లైఫ్ స్టైల్కి ఆఫ్టర్ లైఫ్ స్టైల్కి ఎంత తేడా వచ్చేస్తుందో. ఈరోజు బిజినెస్లో సక్సెస్ వచ్చింది, ప్రతి ఒక్కరికి సక్సెస్ వచ్చింది అని చెప్పేసి అంటే ఏం మారాలి అంటే ముందు మనమే మారాలి. మా ఊరు చెబుతాడు కదా, వారానికి 2 లక్షల రూపాయల బిజినెస్ మంది, వారానికి 2 లక్షలు అన్నట్టు దాని తగ్గట్టే మనం మారాలి. ఎన్నోసార్లు షేవింగ్ చేసుకోమని చెప్పేసి చెబుతూ ఉండేవాళ్ళు. ఇట్లా షేవింగ్ చేసుకోమని చెప్పంటే షేవింగ్ చేసుకునేవాడు కాదు వాస్తవం అయితే. చిన్న మావారు చేదంటే దగ్గరగా ఉన్న వాళ్ళు చెబితే తీసుకోరని చెప్పేసి పైన నరేంద్ర మావారిజీతో, నరేష్ మావాజీతో, ఇంకా పైన గురుజీ వాళ్ళు ఉన్నారు, వాళ్ళతో మాకు గైడ్ లైన్ చేస్తూ మాకు ఫోర్స్ఫుల్ చేసేవాళ్ళు అనమాట. షేవింగ్ చేసుకోకపోతే బాగా టైగర్, చేతులు కూడా మడతేస్తూ ఉండేవాడు ఎప్పుడు కూడా. అట్లా మడకూడదు, అట్లా హ్యాండ్స్ పెట్టుకోవాలి, ఇక బటన్స్ దాకా పెట్టుకోవాలి. బటన్స్ అప్పుడు అట్లా వదిలేసేవాడు అనమాట. వదిలేసి అట్లా మాస్గా ఉండేవాళ్ళం. అలా కాదు ఇలా ఉండాలి అని చెప్పేసి అంటూ ఈ ట్రైనింగ్స్ అండి, ఈ ట్రైనింగ్స్ మీటింగ్స్ శుక్రవారం అయితే ఏషియా ట్రైనింగ్ పిలిపించేవాళ్ళు మా వారికి. అప్పట్లో తీసుకెళ్ళి ఒకళ్ళ ఇద్దరం ఉండేవాళ్ళం, కూర్చోబెట్టి నేర్పిస్తూ ఉండేవాళ్ళం. ఆ మీటింగ్లో నాకు అర్థమైందన్నమాట. మీటింగ్లో ప్లాన్ చెప్పేటప్పుడు డ్రెస్ కోడ్ గురించి చెప్పేవాళ్ళు. ఆ డ్రెస్ కోడ్ అన్నప్పుడు నాకు అర్థమైందన్నమాట. ఓకే, మనం కూడా ప్లాన్ మనం చెప్పలేకపోయినా కూడా గురుజీ వాళ్ళు వచ్చి చెప్పించుతాము. మనం డ్రెస్ కోడ్ అనేది మనం మార్పు లేకపోతే మనకి సక్సెస్ రాదని చెప్పేసి నాకు ఆ రోజు అర్థమైపోయింది. అర్థమైపోయినాక నేను మనిషిని నేను మారటం మొదలుపెట్టామాట. ఆ రోజు ఇట్లా మారుతూ మారుతూ ఉన్న క్రమంలో
ఈ టార్గెట్లు వస్తూనే ఉండే కదా, చాలా మందికి టార్గెట్లు వస్తున్నాయన్నమాట. స్టార్టింగ్లో చిన్న గురించి సపోర్ట్తో బ్యాంకాక్ విన్ చేపించాయండి. బ్యాంకాక్ విన్ చేపిస్తే కరోనా వచ్చేస్తుంది. నిజంగా అనుకోవాలి, బ్యాంకాక్ విన్ అయినాక కరోనా వచ్చేసింది. కరోనాలో చాలామంది ఎంతో ఇబ్బందులు పడుతున్నాం అనమాట. ఆ ఇబ్బందులు పడుతున్న క్రమంలో చాలామంది కనిపిస్తూ ఉండేది అనమాట. కరోనా వచ్చి అది బతకటమే కష్టం రా బాబు అనుకున్నాం. ఆ మూమెంట్లో థ్యాంక్ యూ సిస్టమ్ అనుకోవాలన్నమాట. సక్సెస్ సపోర్ట్ సిస్టమ్ అన్నమాట. మా ఊరి వాళ్ళు పైనుంచి జూమ్ అనేది ఒక తీసుకొని జూమ్ అనే యాప్ ఉన్నదని కూడా ఎవరికి తెలియదు వాస్తవంగా. చాలా మంది డిగ్రీలు బీటెక్లు ఎంటెక్లు చేసినా కూడా ఈ జూమ్ కాల్లో ఆన్లైన్ క్లాస్ ఉండేది కూడా ఎవరికి తెలియదండి. ఫస్ట్ మన బిజినెస్లో మన మా ఊరి అనమాట, మా ఊరి ద్వారా జూమ్ అనేది పెట్టడం. ఆ జూమ్లో ప్రతిరోజు ఇట్లా ప్రతిరోజు కాదు, వారానికి ఒక 3 రోజులకు ఒకసారి అట్లా పెడుతూ ఉన్న క్రమంలో చిన్నామవారి దాని గురించి ఇక నా టీంకి నేను పెట్టుకోకూడదు ఒక ఆలోచనతో జూమ్ కాల్ ఆన్ చేసాడనమాట. ఆ జూమ్లో లెర్నింగ్ చేస్తూ ఉండేవాళ్ళం కరోనాలో ఎవరి ఇళ్ళలో కూర్చొని. ఆ రోజు వారానికి 2000 3000 4000 అలా తీసుకుంటూ గోవా ట్రిప్ కూడా విన్నాము. గోవా ట్రిప్ అనేమో కరోనా అయిపోయింది. గోవా ట్రిప్ చిన్నామవారిజీ ప్లస్ నేను, నా కింద డౌన్లైన్లో మన సేవ్ హుస్సేన్ సారు ప్లస్ మా పైన మావార్జీ నరేంద్ర మావార్జీ, ఇట్లా మేమంతా గోవా వెళ్తుంది అనమాట. గోవాలో ఇది ఇలా అనేది ఎంజాయ్మెంట్. ఈ రిసార్ట్లు అండి, మొన్న రిసార్ట్ల గురించి కూడా మొన్న చెప్పాడనమాట. గోవా ఎంజాయ్మెంట్ చేయడానికి మామూలుగా మనం వెళ్ళామంటే పబ్లిక్ బీచ్కి తీసుకెళ్తారు. పబ్లిక్ బీచ్కి వెళ్ళామంటే ఆడ చెత్త చెదారం అది ఇది చండాలంగా ఉంటుంది. ఇక్కడ మన సేఫ్ షాప్ కంపెనీ తరపున ఏంటంటే ఈ రిసార్ట్ల తరపున వాళ్ళకి ఒక ఉంటుందన్నమాట, ఏరియా ఉంటుందన్నమాట ఆ బీచ్లో ఎంజాయ్మెంట్ చేయడానికి. ఆ ఏరియాకి వెళ్తే ఇట్లా ఉంటుందన్నమాట, క్రిస్టల్ క్లియర్గా ఇంత మంచిగా ఉంటుంది. చూడండి, ఇక్కడ సిస్టమ్తో వెళ్తే ఎంజాయ్మెంట్ ప్లస్ ఎలాంటి ప్లేస్లో చేస్తాం అనేది కూడా ఇక్కడ దానికోసం అనమాట ఇది చూపిస్తుంది కూడా. అలానే ఇట్లా మంచిగా హోటల్ 5 స్టార్ హోటల్ అంటే నిజంగా నాకైతే 5 స్టార్ హోటల్ అంటే తెలియదు. ఈ బిజినెస్లోకి వచ్చినాక అనమాట ప్రతి ఒక్క 5 స్టార్ హోటల్ తెలిసేది. ఎట్లా వెళ్ళేవాళ్ళం అంటే ఆటో డ్రైవర్ వేసుకొని డ్రైవింగ్ ఫీల్డ్లో వేరే వాళ్ళని డ్రాప్ చేయడానికి వెళ్ళేవాళ్ళం, లోపలికి వెళ్ళేవాళ్ళం కాదు. ఆ లోపల ఎలా ఉండేది కూడా తెలియదు. ఈరోజు సేఫ్ షాప్లో ఉన్నాం కాబట్టి 5 స్టార్ హోటల్లో కూడా మరి తిరగడం కూడా మరి ఈరోజు ఇంత మంచి లైఫ్ ఉందంటే అప్లైస్ అనమాట. ఇంకొకసారి అప్లైన్ కూడా థ్యాంక్ యూ చెప్పాలి. అలానే డ్రీమ్ అండి, ఫ్లైట్ ఎక్కాలని ప్రతి ఒక్కళ్ళ కోరికలు ఉంటే నిజంగా 190 మందికి ఫ్లైట్ ఎక్కుదామని కోరికే ఉండదు నేను చెప్పాలంటే. మినిమం 10 మందికి ఉండిద్ది. ఆ 10 మంది కూడా బయటికి చెప్పాలంటే నాలాంటి వాళ్ళు చెప్పలేం. దేనికంటే మనం చెప్పామనుకో మన బంధువుల్లో గానీ, మన ఫ్రెండ్స్‌లో గానీ ఏమంటారు? "అరే! నీ మొహం ఫ్లైట్ ఎక్కే మొహంలే కానీరా. నువ్వు ఆటో డ్రైవర్ గారా, నువ్వేడ ఎక్కుతావురా" అని చెప్పేసి మనల్ని తక్కువగా మాట్లాడతారు. అందుకని చెప్పేసి మనకెన్ని కోరికలున్నా కూడా నోరు మూసుకొని కూర్చోవాల్సొచ్చిద్దనమాట. అలానే ఈరోజు సేఫ్ షాప్ పవర్ అనమాట. చూడండి, ఈరోజు ఒక్కసారి కాదండి బ్యాంకాక్ అనేది 3 సార్లు అనమాట. 3 సార్లు బ్యాంకాక్ ఎళ్లి రావటం. ఈరోజు చాలా అసలుకి ఎట్లా అంటే ఫస్ట్ స్టెప్పు చిన్నా గురూజీ నేను మేమిద్దరం వెళ్తే బిగ్‌ని వెళ్ళేవాడిని వాస్తవంగా అయితే. సెకండ్ ట్రిప్ టీమ్‌తో వెళ్ళాం. మూడో ట్రిప్ టీమ్‌తో వెళ్ళాం. ఎంజాయ్‌మెంట్ పరంగా చెప్పలేమన్నమాట. చిన్నా గురూజీ వస్తే ఎంజాయ్‌మెంట్ ఎట్లా ఉంటదో ఇక మనం చెప్పలేమన్నమాట. మనం ఎంజాయ్ చేయడమే అన్నమాట. చిన్న మావారు ఎపిసోడ్స్ వీడియోస్ మొత్తం చేస్తుంటాడనమాట. చూడండి, ఫ్లైట్‌లో కూర్చొని అవ్వకూడదు ఇక, నుంచొని అవ్వకూడదు అనమాట. అలానే థాయిలాండ్, ఈ అక్కడ నుంచి చూస్తే ప్లేస్ ఉండిద్దండి. అది చెప్పాల్సిన పనన్నమాట. వచ్చిన వాళ్ళకి అదైతే అర్థమైంది క్లారిటీగా. చాలా మంచి 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 ప్లేస్‌లకి వెళ్తూ ఉంటాం అనమాట. ఇదైతే నా లైఫ్‌లో మిరాకిల్ అనమాట. ఇది కూడా జస్ట్ ఒక 2 నిమిషాలు చూపిస్తాను. తర్వాత పెడదాం. పులి పెప్పులి వెతకొచ్చినది పెద్ద పులి, మగవాళ్లే భయపడగా ఆండ్రించే పవరు. అరే పంజాబ్ విసురు బొబ్బిలి పులిని ఢీ కొట్టేదెవరు? పులి 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 పెప్పులి, పులి 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 పెప్పులి వెతకొచ్చినది పెద్ద పులి, మగవాళ్లే భయపడగా ఆండ్రి నిజంగా పులిని పట్టుకుని నడుస్తూ ఉంటే ఒక పక్క మనసులో భయం. పులితో నడవాలంటే ఆషామాష కాదు కదా. పులి ఒకసారి గాండ్రేస్తుంది. గాండ్రించినప్పుడు మనకి ఇట్లా ఒళ్ళు భయపడుతుంది, మనసు భయపడుతుంది, లోపల భయపడుతుంది. కానీ ఒక పక్క గర్వంగా ఉందన్నమాట. దేనికోసం అంటే ఈరోజు పులిని పట్టుకొని నడవాలంటే అది ఆషామాష కాదు, ఎవరి వల్ల కూడా కాదండి.
చాలా మంది కుక్క పిల్లలు పట్టుకుని నడవాలన్నా కూడా భయపడుతుంటారు. అలాంటిది ఒక పులిని పట్టుకొని అట్లా వేస్తూ ఉంటే భయం ఒక పక్క, గర్వంగా ఒక పక్క ఉందన్నమాట. థ్యాంక్ యూ అప్లయన్స్ అనుకోవాలన్నమాట. మన మావోజీలు అందరూ కూడా థ్యాంక్ యూ చెప్పుకోవాలి. అలానే థ్యాంక్ యూ సేఫ్ షాప్ చెప్పుకోవాలన్నమాట. థ్యాంక్ యూ సక్సెస్ సపోర్ట్ సిస్టమ్ చెప్పుకోవాలన్నమాట. ముందు ఇలాంటి మొత్తం ఆల్రెడీ ముందుగా మన అప్లయన్స్ చేస్తూ ఉన్నవాళ్ళు అనమాట. స్టార్టింగ్లో నేను 2 సార్లు కూడా నాకు అవకాశం దొరకల. పోయినసారి మన మావాజీ చిన్న మావాజీ కూడా తిరిగేవాడు. అనుకున్నాం అప్పుడు, అరే నాకు అవకాశం లేదు లేకపోయా అని కొంచెం అవకాశం వచ్చింది ఎప్పుడంటే లెవెల్ మార్చుకుంటే ఆటోమేటిక్గా వస్తూ ఉంటుంది అన్నమాట. లెవెల్ మార్చుకుంటే ఇష్టపడితే ఆటోమేటిక్గా అప్లయన్స్ మనకి అన్ని వాళ్ళు ఏది చేశారో ప్రతిదీ మనకు కూడా ఇస్తారంట అనమాట. ఇది మాత్రం నా లైఫ్లో అంటారు కదా మిరాకిల్ మర్చిపోయింది అంటారు కదా అది. దానికి మాటలు లేవండి వాస్తవంగా అయితే, ఆ ఆనందానికి మాటలు లేవన్నమాట. అలానే ఎయిర్పోర్ట్ నుంచి వస్తే రిసీవింగ్ కూడా ఈరోజు రాఖీ పండుగ శుభాకాంక్షలు అనమాట. అలానే మన టీంలో ఒక యూనిటీ, ఒక అందరం కూడా చిన్న మౌజ్ ఉంటున్నాం అనమాట. సేఫ్ షాప్ అంటే ఆ సేఫ్ షాప్లో ఉన్న నెంబర్స్ అందరూ కూడా నా అక్కలు, నా తమ్ముళ్ళు, నా చెల్లెళ్ళు, నా ఫ్యామిలీ, సేఫ్ షాప్ ఫ్యామిలీ అని చెప్పుకుంటాం అనమాట. అది ఎప్పుడైతే మనం బిల్డ్ చేస్తామో ఇక్కడ మన బిజినెస్ అందరం అంత ఎత్తుకెళ్ళిపోయింది. నిజంగా ఆ రోజు చెల్లెళ్ళందరూ కూడా వచ్చి చూడండి ఈ ఇట్లా వీడియోనే ఫోటోలు గీటోలు అన్నీ నేను దంచుతాను. ఆరతలు ఇవ్వటం అసలుకి చూడండి వచ్చిన టీం అందరూ కూడా ఎంత హ్యాపీ అంటే అంత హ్యాపీ కూడా. 10 మంది 11 మంది ఉంటున్నాం మా జీతో. మేమంతా కూడా ఫుల్ ఎంజాయ్మెంట్. ఒక్కొక్కళ్ళు వాళ్ళ ఫ్యామిలీలో ఎలా ఉందంటే అది చెప్పలేమన్నమాట ఆనందం. అది చాలామంది ఈ ఇలాంటి ఎయిర్పోర్ట్కి వచ్చి కూడా కొత్త వాళ్ళు కమిట్మెంట్ తీసుకుంటారు అన్నమాట. చాలామంది కమిట్మెంట్ తీసుకుంటారు కొత్త వాళ్ళు. దాన్ని తెచ్చుకొని చూపించాలని చెప్పి చిన్నమ్మ ఎప్పుడు కూడా ఎడ్యుకేషన్ చేస్తుంటాడు అనమాట. ఇలాంటి లైఫ్ స్టైల్ అంటారు కదా ఎక్కడ రాదండి, నాకైతే లైఫ్లో ఉండదన్నమాట. టీం అండి, టీం వారికి కూడా చాలామంది టీంలు ఉన్నారు నా కింద వచ్చేసి. కందుకూరు టీము ప్రజెంట్ ఫుట్బాల్ ఉన్నాయి కాబట్టి పెట్టారనమాట. చూడండి ఖమ్మం టీము ఇట్లా లెజెండ్స్ ఇట్లా మన ఫుట్బాల్ పెట్టుకొని దిగితే ఈ ఫీలింగ్ వేరండి, లైఫ్లో వచ్చేది కదన్నమాట. ఇలా ప్రతి ఒక్కటే మాట. అలానే గురూజీ చిన్నమ్మవారి కూడా ఇలా కాదని చెప్పేసి కొత్తగా ర్యాలీ అని చెప్పి ఒకటి పెట్టాడు అనమాట. ఇది అంతా చాలా షాకింగ్ అనమాట. ఈరోజు చూపించుకుంటా కూడా మంచి ఉపయోగపడుతుంది అనమాట. థ్యాంక్ యూ అనుకోవాలన్నమాట. ఇట్లా ప్రతిదీ కారులో నుంచొని ఒకసారి నుంచి ఎక్కువ ఒకసారి ర్యాలీతో మంచిగా జరిగింది అన్నమాట రిసీవింగ్ కూడా. ఈసారి ఎవరైతే టార్గెట్లు విన్ అయ్యి అటు బ్యాంకాక్ నుంచి వెళ్ళి వస్తారో వాళ్ళకి ఇంతకు మించి ఇది అంటారు కదా, ఇంత రిసీవింగ్ అనేది ఇంత మించి అనేది చేయాలని చెప్పేసి చిన్నమ్మవారి కూడా అన్నాడు, చేపిస్తాం మాది. అలానే వాస్తవంగా అయితే ఇక్కడ హైలాండ్ ఫుడ్ కూడా పెట్టాయండి. నిజంగా హైలాండ్ గుంటూరుకి ఒక 15 కిలోమీటర్లు అండి మంగళగిరి. ఈ బిజినెస్లో రాకముందు నా వయసు 44 సంవత్సరాలు అన్నమాట. నేను ఎప్పుడు హైలాండ్ కూడా వెళ్ళలేదండి ప్రంగపల్ అంటే ఎంజాయ్మెంట్ అంటే తెలియదు మాకు వాస్తవంగా అయితే. ఏ కాడికి ఏంది అన్నం తిన్నామా, ఆటో తోలేమా, లేదా పొలం వెళ్ళామా, ఈ తప్ప రెండో ప్రపంచం అంటే తెలియదు. ఎంజాయ్మెంట్కి చేసేది ఏమన్నా, ఎంజాయ్మెంట్ అంటే అనుకునేవాళ్ళం సినిమా థియేటర్కి వెళ్ళి ఆ రెస్ట్లో అది అనుకునేవాళ్ళం. ఆ రియల్ ఎంజాయ్మెంట్ ఏంటంటే ఇక్కడ ఫ్యామిలీతో వెళ్ళి ఇది ఎంజాయ్మెంట్ అనిపించింది అనమాట. థ్యాంక్ యూ అనుకోవాలన్నమాట. ఈ సిస్టంలో ఉన్నాం కాబట్టి ఇంత మంచి లైఫ్ స్టైల్ అన్నమాట. అలానే చాలామంది ఈరోజు చూడండి ఇక్కడ నేను చదువుకోలేదంటే చాలామంది నమ్మరని చెప్పేసి పాస్పోర్ట్ కూడా పెట్టారన్నమాట. నా సంతకం కూడా నాకు రాదండి ఫ్రాంక్గా చెప్పాలంటే. సంతకం కూడా రాదు మరి ఎట్లా అవన్నీ కూడా. ఒక పర్సన్ అన్నాడు అనమాట, యాపిల్ ల్యాప్టాప్ వాడుతున్నాడు, మంచిగా ప్రజెంటేషన్ ఇస్తున్నాడు, చదువుకున్నాడేమో అబద్ధం ఆడుతున్నాడేమో అని చెప్పేసి. నిజంగా చదువుకోలేదండి. చదువుకోవాల్సిన వయసులో నేను చదువుకోలేదు. సేఫ్ షాప్లో వచ్చినాక చదువుకోవడం అలవాటు చేసుకున్నాం. ప్రతి రోజు చిన్నమ్మవారి ఒక ఎడ్యుకేషన్ లాగే జూమ్ అనేది మాకు. ట్రైనింగ్ అనేది ఒక ఎడ్యుకేషన్ నాకు. నరేష్ మోహన్ అన్నాడు కదా, ఈ జూమ్ కాల్ ఒకటి, ట్రైనింగ్స్ ఒకటి, మీటింగ్స్ ప్రతి ఒక్కటి కూడా నేర్చుకుంటానండి కంపల్సరిగా. నా పని అదే అన్నమాట. అప్పుడు చదువుకోవాల్సింది చదువుకోలేదు. ఈరోజు ఎందుకు మరి నేర్చుకుంటున్నాను అని చెప్పంటే నాకు అర్థమైంది. 20 సంవత్సరాలు మనం బయట ఎగ్జామ్ చేసిన డ్రైవింగ్ ఫీల్డ్లో ఉన్న ఇంకా వేరే పనులు చేసుకున్నా కూడా నా జీవితం చూసుకుంటే జీరో, ఏం లేదు. ఖచ్చితంగా ఒక 40-30 లక్షలు పెట్టి ఇల్లు కట్టాలన్నా కూడా అది కట్టాలంటే ఏదైనా పొలం గిలం ఏదైనా అమ్మి కట్టాలేమో అన్న ఆలోచనలో ఉండేవాళ్ళం. ఈరోజు అనిపిస్తుంది అన్నమాట కంపల్సరిగా. నెక్స్ట్ మళ్ళీ ఇదే రోజు కల్లా ₹1 కోటి ఇల్లు అండి, డైమండ్ షిప్ కంప్లీట్ చేయడం అనమాట. ₹1 కోటి ఇల్లు కట్టేస్తే అదే ఇంటికి గృహప్రవేశంతో మా ఆర్జీఎల్ సాక్షిగా నేను కంపల్సరిగా చీఫ్ చూపిస్తాను అనమాట. అది మాత్రం పక్కా క్లియర్ అనమాట. ఇక్కడ మాటలు చెబుతున్నాం, మాటలు చెప్పండి యాక్షన్ కూడా చేసి చూపిస్తాం అన్నమాట. చాలామంది నేను స్టార్టింగ్లో చెప్తే నా లైఫ్ మారిద్దా, నేను ఫ్లైట్ ఎక్కుతాను రాత్రి మా ఫ్రెండ్స్ అన్నారు, ఇవన్నీ చాలా చూసేయాలి అన్నారు.
అన్నవాడు అక్కడే ఉన్నాడు, ఈరోజు కార్ వేసుకుని తిరుగుతున్నా. ఇంకా ఆ ఫోటోలో కొన్ని ఫోటోలు పెట్టలేదు అనమాట, ప్రాసెస్ లేట్ అయిపోతుంది అని చెప్పేసి. థ్యాంక్ యూ గురుజీ, ఇంత మంచి ఎక్స్ప్లెయిన్ ఇస్తున్నందుకు, ఇంత మంచి లైఫ్ స్టైల్ ఇచ్చేందుకు ఎంత మీద అనమాట. చూడండి, ఐటీ రేట్ చాలా మందికి నిజంగా ఎంత డబ్బులు వస్తాయి అంత డబ్బులు వస్తాయి అని చెప్పంటే చిన్నమ్మవారు చెప్తాను ఐడి ఓపెన్ చేసి చెప్తాడు. నాకు చదువుకోలేదు కానీ నాకు ఆ ఐడి పాస్పోర్ట్లు అన్నీ నాకు అర్థం కావట్లేదు అనమాట. అందుకే నేను జస్ట్ స్క్రీన్ షాట్ పెట్టామట. ఇదిగో స్వామిదాస్ గేరా, పోయిన సంవత్సరం ఎంత నీ ఇన్కమ్ అని చెప్పంటే ఇది నా ఇన్కమ్ అట. 9,31,730 రూపాయలు. జిఎస్టీ కట్ అయిన అమౌంట్ ఇది. ఇది కూడా మళ్ళీ రీఫండ్ వస్తుంది మనకు. చూడండి, ఇది ఎంత అయిందిరా బాబు అంటే సేఫ్ షాప్ పవర్ నాలో ఏం లేదన్నమాట. మొన్న అన్నాడు మా వేరే డౌన్లైన్ అంటున్నమాట, నేను నెల సంపాదన 80,000 రూపాయలు, ఇది మాకు 16 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ దాంట్లో, మీకు భలే సింపుల్గా సార్ అని చెప్పేసి ఆ సార్ కూడా అంటున్నాడు అనమాట. రియల్గా అండి, ఈరోజు చూపించింది 9 లక్షల రూపాయలు, 31,000 దాకా చూపించారనమాట. నెక్స్ట్ 30 లక్షలు చూపిస్తా, నెక్స్ట్ మళ్ళీ ఇది రోజు కూడా 30 లక్షలు చూపిస్తాను అనమాట. దేనికోసం అంటే ర్యాంక్ ఇన్కమ్ వస్తుంది అన్నమాట మాకు. థ్యాంక్ యూ మావర్జీ, ఇంత మంచి లైఫ్ స్టైల్, ఇంత మంచి ఇన్కమ్, మంచిగా ఇట్లా ఉన్నామంటే ఈరోజు సేఫ్ షాప్ అవకాశం నేను వద్దు 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 అన్నా కూడా కాదు మీరు తీసుకోవాలని చెప్పేసి ఎంటబడి నాకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ మావర్జీ. అలానే చాలామంది జాయిన్ చేపిస్తారండి, జాయిన్ చేయించినా కూడా స్టార్టింగ్లో ఎవరు కూడా సిస్టానికి కరెక్ట్ గారు అనమాట. సిస్టమ్ ఇప్పుడు ఐడి కట్టేయడం పెద్ద మ్యాటర్ కాదు, ఇక్కడ తీసుకుంటే సిస్టంలో తేయటం గొప్ప విషయం అనమాట. చిన్న మావర్జీ సిస్టంలో తేవాలి అని చెప్పేసి చాలా చాలా కష్టపడ్డాడండి. మేము వినేవాళ్ళం కాదు స్టార్టింగ్లో తెలియక. కానీ బెంగళూరు తీసుకెళ్ళాడు స్టార్టింగ్లో. బెంగళూరు వెళ్ళాలంటే ఎంత కాంట్రిబ్యూషన్? 2,000 రూపాయలు కాంట్రిబ్యూషన్. ఎవరిది మీటింగ్? సోమశంకర మోది. ఒక్కరోజు అండి, ఒక్కరోజు ఏదో ఒక పగలు 10 గంటల కానీ సాయంత్రం 4 గంటల దాకా ఆ సెక్షన్కి 2,000 రూపాయలు కట్టుకొని స్టార్టింగ్లో మాకు చెక్కులు కూడా రావట్లేదు. చిన్న మోది ఫోర్స్ చేసి తీసుకెళ్ళాడండి. ఆ రోజు ఫోర్స్ చేసినప్పుడు కష్టంగానే వెళ్ళాం వాస్తవంగా అయితే. అంటారు కదా, ఎవరికి ఏ ట్యాబ్లెట్ వేయాలో ఆ ట్యాబ్లెట్ చిన్న మోది తెలుసు ఆ మంత్రం. ఆ రోజు నాకు కూడా ఒక ట్యాబ్లెట్ ఇచ్చాడనమాట. ఏం ట్యాబ్లెట్ అంటే, వారానికి 2 లక్షలు తీసుకుంటారు ఈ బిజినెస్లో అన్నాను. ఆ పర్సన్ నువ్వు కళ్ళతో చూడలేదు, రా నామట్రా 2,000 రూపాయలు కాంట్రిబ్యూషన్ కూడా రా, ఆ పర్సన్తో నీకు చూపిస్తా, అక్కడ చూపిస్తా అని చెప్పంగలే. నాకు కూడా అప్పుడు దాకా నేను వద్దు, నేను రాలే నాకు కుదరలే అన్నవాడిని. ఇక నాకు ఇంట్రెస్ట్ కలిగింది అన్నమాట. సేమ్ ఏదైతే నేను వెళ్ళి ఆ మీటింగ్కి వెళ్ళి కనెక్ట్ అయ్యానో ఆ మావర్జీయే సోమశంకర మావర్జీ అనమాట. సోమశంకర మావర్జీ కోసం బిగ్ క్లాప్స్ అండి. అప్పట్లో వారానికి 2 లక్షలు నేను చూసింది. రేపు దిశాకి ఎవరైతే వస్తారో వారానికి 2 లక్షలు కాదు, వారానికి 4 లక్షలు చెబుతారన్నమాట. వారానికి 4 లక్షలు అంటే మైండ్లో ఫీజులు ఎగిరిపోతాయి ఒక్కొక్కరికి. చాలామంది కూడా ఇక్కడ ప్లాన్ చెప్పేటప్పుడు వారానికి 2 లక్షలు అని చెబుతున్నారు. ఇప్పుడు కూడా 4 లక్షలు అంటే ఫీజులు ఎగిరిపోతాయి. దేనికోసం అంటే ప్రతి ఒక్కళ్ళు ఆలోచన ఎలా ఉండి అంటే ఒక నెలకి ఒక 50,000 తీసుకున్న చాలు, లేదా ఒక 60,000 తీసుకున్న చాలు, ఒక 1,00,000 రూపాయలు తీసుకున్న చాలు, నా లైఫ్ బిందాస్గా ఉండిద్దని చెప్పి అనుకుంటారు. మరి నెలకి 1,00,000 రూపాయలు తీసుకున్న మైండ్లో మనం వారానికి 2 లక్షలు, నెలకి 8 లక్షలు అంటేనే మైండ్ ఫీజులు ఎగిరిపోతున్నాయి. అలాంటిది వారానికి 4 లక్షలు అని చెప్పేసి నెలకి 16 లక్షలు అంటే ఆలోచన చేయండి. ఏంటంటే బాయి కాడికి వెళ్ళి దాని లోతు ఎంత అని చెప్పేసి పైనుండి చూస్తే అర్థం కాదండి, దిగితేనే దాని లోతు అర్థమైంది. దించాలంటే సేఫ్ షాప్లో దించటమే. సేఫ్ షాప్లో దించాము, దించినాక ఏం చేయాలి? ట్రైనింగ్స్, మీటింగ్, సిస్టమ్, సక్సెస్ సపోర్ట్ సిస్టమ్ ఉంటారు కదా, ఆ సక్సెస్ సపోర్ట్ సిస్టమ్ అంటే ఇలా ఉదయం పొద్దున్నే జూమ్ మీటింగ్ కానీ, మామూలుగా శుక్రవారం ఎయిర్షాప్ ట్రైనింగ్ కానీ, ఆదివారం ప్లానింగ్ కానీ, నెలకు ఓ ట్రైనింగ్ కానీ, అలాగే 3 నెలలకి సక్సెస్ఫుల్ సెమినార్స్ కానీ, సంవత్సరానికి ఒకసారి దిశ అండి. మరి ఇలాంటి ట్రైనింగ్స్ ప్రతి ఒక్కళ్ళు మీరు వస్తూ మీ కింద టీంని తీసుకొచ్చుకొని మీ లెఫ్ట్ రైట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ బాధ్యతగా తెచ్చుకొని నేను ఈరోజు జాయిన్ అయిపోయానండి, నా కింద 3 ఉన్నారు, ఆ 3 పట్టుకొని తీసుకొని రండి. సిస్టంలో తీసుకొస్తే వాళ్ళే పవర్ఫుల్ అవుతారు. ఈరోజు ఒక మనిషి మారమంటే మారరండి. నేనైతే చిన్న మారుజీ కాదు, పైన గురి చెప్పినా నేను మారేవాడిని కాదు. సిస్టంలో తీసుకొచ్చి కూర్చోబెట్టి కాబట్టి ఈరోజు టోటల్ గెటప్ మొత్తం చేంజ్ కాదు, మనసు కూడా చేంజ్ అయిపోయింది అన్నమాట. మా నాన్నగారు చచ్చిపోయాడు, గెడ్డం తీసుకోరా 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 అని చెప్పేవాడు. ఏ రోజు కూడా గెడ్డం తీసుకునేవాడు కాదు. ఈరోజు పళ్ళు అడుగుతారు చాలామంది, నేను షేవింగ్ కూడా చేస్తాను అనమాట. రోజు మన పళ్ళుతోనే షేవింగ్ చేస్తాను. ఇంత కూడా నాకు మొలక రాకూడదు, అది నా ఫేస్ అది అనమాట. ఎందుకంటే అంతే, మనం ఒక రోల్ మోడల్గా ఉండాలంటే అవన్నీ మన కోసమే కదా. నీట్గా ఉంటే ఎవరు మనల్ని, మన ఫ్యామిలీలో ఎక్కడికెళ్ళినా గౌరవిస్తారు, ఫ్యామిలీలో కాదు బయటికి వెళ్ళినా గౌరవిస్తారండి. ఓకే, థ్యాంక్ యూ మావర్జీ. ఇంత మంచి లైఫ్ స్టైల్ ఇంత వచ్చిందంటే ముందుగా జనావర్జీకి ఎన్నిసార్లు థ్యాంక్ యూ చెప్పుకున్న తప్పలేమాట. కోటి ధన్యవాదాలు మావర్జీ, ఇంత మంచి లైఫ్ స్టైల్ ఇచ్చేందుకు. అలానే మావర్జీ పైన అప్లైస్ ప్రతి ఒక్కరు కూడా థ్యాంక్ యూ. మీ అందరికీ గ్రాటిట్యూడ్తో ఉంటూ మీ గైడ్లైన్స్ నడుస్తూ అతి షార్ట్ టైంలో ఈ 1 ఇయర్లో నేను డైమండ్ అయ్యి తప్పదే మావర్జీ, మీరు డైమండ్ చేస్తారు. అలా మీ మాటిని కూడా డైమండ్ అవుతాం మావర్జీ, అది మాత్రం పక్క మావర్జీ. ఈరోజు టాపిక్ మావర్జీ
మనకి ఇన్విటేషన్ ఇచ్చారు మావాజీ, లిస్ట్ ఇచ్చారు మావాజీ, అలానే డే 2 మావాజీ, ఈ 2 ఇచ్చారు మావాజీ. థ్యాంక్ యూ మావాజీ. ఈరోజు లిస్ట్ అండి, లిస్ట్ అనేది చాలా మంది కూడా అంటారు కదా, సేఫ్ షాప్లో జాయిన్ అయిపోయాం. లిస్ట్ లిస్ట్ అంటే దానికి ఎగ్జాంపుల్ అండి. ఈరోజు పంచదార తయారవ్వాలంటే ఎక్కడి నుంచి వచ్చిందండి? చెరుకు గడ్డి నుంచి రావాలి, అవునా కదా? ఆ చెరుకు గడ్డి లేకపోతే పంచదార తయారైద్దా? పంచదార తయారు కాదు. ఒక పంచదార తయారవ్వాలంటే చెరుకు గడ్డి ఎంత ఇంపార్టెంటో, ఈరోజు మనం వారానికి 2 లక్షలు తీసుకోవాలి, వారానికి 4 లక్షలు తీసుకోవాలి, నా లైఫ్ అలా మారాలి ఇలా మారాలి అనలే, ఈ లీస్ట్ అనేది ఎంత ఇంపార్టెంట్ అండి. ఈ లీస్ట్ అనేది కూడా అంటారు కదా, చాలా మంది లీస్ట్ అనగానే ఇట్లా ఫోన్ చూపించేసి నా ఫోన్లో ఉందిలే లీస్ట్ అంటారు చాలా మంది కూడా. ఫోన్లో కదండి, ఇదిగో ఇక్కడ చూడండి, ఇక్కడ పుస్తకం కూడా పెట్టారు అనమాట, డైరీ. కంపల్సరీ సేఫ్ షాప్లో జాయిన్ అయిన ప్రతి పర్సన్కి ఒక డైరీ కొనిపించేసి ఈ డైరీలో లిస్ట్ అనేది కూడా రాపించాలన్నమాట. ఆ లిస్ట్ పరంగా ఇక్కడ సోషల్ పర్సన్ రాపించుకోవాలి, ఇక్కడ ఎడ్యుకేషన్ పరంగా రాపించుకోవాలి, ఇక్కడ ఫైనాన్స్ పరంగా ఉన్న వాళ్ళని రాపించుకోవాలి, ప్లస్ మనకి మెంటల్గా ఉండే పర్సన్స్ కూడా ఎందుకు ఇక్కడ ఈ 4 రకాలుగా ఉన్నారని చెప్పంటే, ఇదిగో ఇక్కడ మెంటల్గా అంటారు శివ. ఈ మెంటల్ అనేది ఏంటంటే చిన్న అమ్మవారి లాగా ఉంటారు అనమాట. ఏదైనా ఒక పని పెట్టుకుని మెంటల్గా ఫిక్స్ అయిపోతాడు. ఆయన మెంటల్ ఎక్కడం కాదు, పక్కన వాళ్ళు మెంటల్ ఎక్కతాడు అనమాట. సేఫ్ షాప్ గడవ గడవ సేఫ్ షాప్ అని చెప్పేసి ఈరోజు ఒక యజ్ఞం పెట్టుకుని చేస్తాం అనమాట. థ్యాంక్ యూ మావార్జీ, మీ టీంలో ఉండటం కూడా చాలా అదృష్టం మావార్జీ. ఇలాంటి వాళ్ళందరూ కూడా మన చుట్టూ ఉంటారండి. వాస్తవంగా అయితే వాళ్ళని మనం పర్ఫెక్ట్గా రాసుకొని ఒక డైరీలో రాసుకుంటేనే మనకు గుర్తుండేది. ఫోన్లో ఉంటుంది కదా, నేను తర్వాత చేద్దాం అనుకుంటే ఒక 4 చెప్పగానే వాళ్ళు నువ్వు అన్నారు అనుకో, మళ్ళీ మర్చిపోతాం. అదే ఒక 30-40 మంది పేర్లు ఇక్కడ రాసుకున్నామంటే, ప్రతి ఒక్కళ్ళు కూడా ఇక్కడ రాసుకున్నామంటే, నువ్వు ఒక 4 చెప్పినాక ఒక పుస్తకం డైరీ తిరగేస్తే, నువ్వు ఖాళీగా ఉన్నామంటే డైరీ తిరగేస్తే ఈ లిస్ట్ అనేది నీ కళ్ళ ముందు అవ్వబడుతుంది అన్నమాట. దానికోసం నువ్వు డైరీలు రాసుకోమంటారు అనమాట. చాలామంది లిస్ట్ ఇక్కడ మన లిస్టే కాదండి, కింద చూడండి ఇక్కడ 3 ఫీట్ రూల్ అని పెట్టారు అనమాట. ఈ 3 ఫీట్ రూల్ కూడా దీన్ని కూడా చిన్న మోదీని ఎగ్జాంపుల్ తీసుకోవాలి వాస్తవంగా అయితే. ఎందుకోసం అంటే ఈరోజు 3 ఫీట్ రూల్లో చాలా మంది తీసుకొచ్చాడు, చాలా మంది సక్సెస్ చేపిస్తున్నాడు అనమాట. ఇక్కడ మన లిస్టులో మన బంధువులు కానీ, మన ఫ్రెండ్స్ కానీ, మన ఇళ్ళు, మన బావలు బామర్దులు ఎవరు వచ్చినా కూడా వీళ్ళందరూ కూడా బిజినెస్లో నిలబడతారో నేనైతే గ్యారంటీ చెప్పలేను. కానీ ఇక్కడ ఎవరైతే 3 ఫీట్ రూల్లో వస్తారో వాళ్ళు మాత్రం పక్కాగా సెప్టెంబర్ డైమండ్ అవుతారండి. దేనికోసం అంటే ఈరోజు 3 ఫీట్ రూల్లో వచ్చేవాళ్ళు వీళ్ళు బిజినెస్ చూసి వస్తారు, మనల్ని చూసి కాదు. బిజినెస్ చూసి వస్తారు, ఆ బిజినెస్ చూపించాలంటే అది మన కంపెనీ కూడా ఉంటుంది అన్నమాట. అది 3 ఫీట్ రూల్ కంపల్సరీగా మనం తీసుకురావాలి కూడా. చాలా మంది 3 ఫీట్ అంటే కొత్త వాళ్ళు ఉంటారు, 3 ఫీట్ అంటే వాళ్ళకి ఏంటి అని చెప్పేసి చాలా మంది అనుకుంటారు. 3 ఫీట్ అంటే ఒకటే అండి, ఇక్కడ మనం బస్సులో ప్రయాణం చేస్తుంటాం, మన పక్కన చాలా మంది కూర్చుంటారు అనమాట. మనం చాలా మంది కూర్చొని ఎట్లా ఉంటారంటే ఎట్లా నోరు మూసుకుని కూర్చుంటారు. అలా నోరు మూసుకు కూర్చోకుండా జస్ట్ పరిచయం చేసుకుంటామే. బస్ స్టాప్కి వెళ్తాం, బస్ స్టాప్లో నుంచుంటాం, పరిచయం చేసుకుంటాం. టీ తాగే వెళ్తాం, టీ తాగే వాళ్ళని పరిచయం చేసుకుంటాం. కూరగాయల కొండకి వెళ్తాం, కూరగాయలు తీసుకునే వాళ్ళని పరిచయం చేసుకుంటాం. కటింగ్ షాపింగ్కి వెళ్తాం, కటింగ్ షాప్ వాళ్ళతో పరిచయం చేసుకుంటాం. ప్రతి ఒక్కటండి 3 ఫీట్ రూల్ అనేది ఏడకి వెళ్తే ఆడికి మన లిస్ట్ వస్తూనే ఉండేది అనమాట. లిస్ట్ అనేది లేకపోతే బిజినెస్ ఎండ్ అయిపోయినట్టే. గురుజీలు కూడా మాట్లాడారు అనమాట, నాకు లిస్ట్ లేదు గురుజీ అంటే అయితే నీ బిజినెస్ ఎండ్ అయిపోయినట్టే. లిస్ట్ అనేది ఏ లెవెల్లో అయినా సరే, ఈరోజు మావాజీ డైమండ్ లెవెల్లో కూడా లిస్ట్ ఇప్పుడు కూడా అంటారు కదా, కారు వేసుకెళ్ళాలంటే దాన్ని వీళ్ళందరికీ ఇన్విటేషన్ ఇస్తుంటారు అనమాట. మన లిస్ట్ ఇక్కడ కాదండి, ఇక్కడ చాలా మంది మన డౌన్లైన్ లిస్ట్ కూడా మన లిస్ట్ ఉంది అనమాట. లిస్ట్ పరంగా ఎంత అయింది చేసుకోవచ్చు అన్నమాట, చేయొచ్చు అనమాట. కంపల్సరీగా ఈ లిస్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ లిస్ట్ అనేది ఒక డైరీ పెట్టుకొని రాసుకోవాలి, ప్రతి ఒక్కరు కూడా రాసుకొని వాళ్ళు దాన్ని మాత్రం మనం ఫాలో అయితే మాత్రం ప్రతి ఒక్కళ్ళు కూడా దీంట్లో సక్సెస్ అవుతుంది. ఇక్కడ క్రాప్ మీద లిస్ట్ అని చెప్పేసి ఇది ఇట్లా కూడా రాసుకోవాలండి. మన లిస్ట్ పరంగా ఇక్కడ ఫ్యామిలీ పరంగా రాసుకోవాలి. ఇక్కడ తీసుకుంటే రెస్పాన్సిబుల్, అంబిషన్స్ ప్లస్ ప్రొఫెషనల్స్ 4 రకాలుగా చూడండి. ఈ 4 రకాల్లో కూడా స్టార్స్ ఇచ్చాడు అనమాట. కపుల్స్తో ఉన్న వాళ్ళకి 1 స్టార్ ఇచ్చాడు, రెస్పాన్సిబిలిటీ ఉన్న వాళ్ళకి ఇక్కడ 2 స్టార్స్ ఇచ్చాడు, ఇక్కడ అంబిషన్స్తో ఉన్న వాళ్ళకి 3 స్టార్స్ ఇచ్చారు, ఇక్కడ ప్రొఫెషనల్ ఉన్న వాళ్ళకి 4 ఇచ్చారు. ఎందుకోసం అంటే ఇలాంటి ప్రొఫెషనల్స్ ఉన్న వాళ్ళైతే ఈ బిజినెస్ అవకాశం చేస్తే మన కోసం కాదు గుర్తింపు కోసం చేస్తారన్నమాట. చాలామంది అంటారు కదా, వాళ్ళు బాగా డబ్బు ఉన్న వాళ్ళు గురూజీ వాళ్ళ పేరు ఎందుకులే వాళ్ళు చేయర్లే అంటారు. అది మనం డిసైడ్ చేయకూడదండి, ఎవరు చేస్తారా ఎవరు చేయరని చెప్పేసి మనం డిసైడ్ చేయకూడదు అనమాట. ప్రతి ఒక్కళ్ళకి కూడా మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా లిస్ట్ అనేది రాసి 100% మనం దీన్ని అందరికీ ఇది అనేది మనం అందజేస్తేనే వాళ్ళు వస్తారు రా నెక్స్ట్ ఆప్షన్ అనమాట. మన పని మనం చేయాలి. థ్యాంక్ యూ మోర్జీ. అలానే థ్యాంక్ యూ మోర్జీ. అలానే డే 2 అండి,
జాయిన్ అయిన పర్సన్ ప్రతి ఒక్కరు ఎందుకు వస్తామండి, జాయిన్ అయిన పర్సన్ జాయిన్ అయిపోయినాక ఎఫ్ఎం అనేది కంపల్సరీ వినిపించాలన్నమాట. ఎఫ్ఎంతో పాటు డైరీ పెట్టించిందా చెప్పే కదా, లిస్ట్ గురించి కూడా మొత్తం లిస్ట్ రాపించాలి. అలానే వీడియోస్ వస్తూ ఉంటాయి అన్నమాట. మన మావర్జీ డైమండ్ వీడియోస్ ఉంటే ఇక్కడ గ్యారా చిన్నారావు అని చెప్పేసి మా మావర్జీ కూడా ఒక మంచి మంచి వీడియోస్ పెడుతుంటారు అనమాట. అవి డైమండ్ లీటర్ వీడియోలు ప్లస్ మావర్జీ వీడియోస్ చూసుకోవచ్చు. ఇక్కడ యాప్లు కూడా 5 యాప్లు పెట్టాడు. జూమ్ యాప్ కూడా కంపల్సరీ జూమ్ యాప్ అనేది రెడీ చెప్తారు. అలానే మన దీంతో పాటు ప్రతి ఒక్క యాప్ అనేది రన్ చే డౌన్లోడ్ చేయించాలి దాంట్లో ప్లేస్టోర్లో. ప్లస్ ప్యాకేజ్ వచ్చిందా లేదా మొత్తం చూసుకోవాలి, చెక్ చేసుకుని వాళ్ళకి అందజేయాలి. సిస్టంలో తేవాలండి. ఇప్పుడు దాకా నేను సిస్టమ్ అని చెప్పేసి ఆ డ్రీమ్స్ అనేది లిస్ట్ అనేది మొత్తం రాపించి సిస్టంలో వచ్చేసి ప్రతిరోజు ఇట్లా అంటారు కదా, డ్రీమ్ అనగానే చాలా మందికి డ్రీమ్ రాపిస్తాము, దాన్ని ఒక డైరీ రాపిస్తాం, దాన్ని అక్కడ పడేస్తారు చాలా మంది. దానికోసం అని చెప్పి చిన్న మాజీ డ్రీమ్ బోర్డు ఒకటి పెట్టిస్తుంటాడు అనమాట. డ్రీమ్ బోర్డు దేనికోసం అని చెప్పంటే మనం మర్చిపోయినా కూడా అంటారు కదా, మన పిల్లలు గుర్తు చేస్తుంటారు. మమ్మీ ఇది డ్రీమ్ అన్నావు, అది స్విట్జర్లాండ్ ప్యారిస్ వెళ్తాను వెళ్ళలేదండి, అది నువ్వు కారు కొంటాను కొనలేదని చెప్పేసి మన డ్రీమ్ కోసం అయితే మనం పనిచేయం, మన పిల్లల డ్రీమ్ కోసం అయితే మనం పనిచేస్తాం. దానికోసం మాత్రం కంపల్సరీ అనమాట. ప్రతిరోజు కమ్యూనికేషన్ అండి. కమ్యూనికేషన్ మన అప్లైన్తో మంచిగా ఒక 5 అప్లైన్స్తో కమ్యూనికేషన్ చేయాలంటాడు జనామోర్ అయితే. కంపల్సరీగా ఒక కనీసం ఒక 4-3 చేసుకున్నా కూడా డైలీ కమ్యూనికేషన్ చేయాలి. డైలీ కమ్యూనికేషన్ అంటే ఎట్లా ఉండేదంటే, చిన్నమోది నాకు పొద్దున్నే ఫోన్ చేస్తాడు. నేను కమ్యూనికేషన్ చేశాను అంటాం కాదు, నేను చిన్న గురించి చేశానా లేదా అనేది కమ్యూనికేషన్ అనేది. అంటే అప్లైన్ మనకు ఫోన్ చేసింది దాన్ని మన లెక్కలో రాదండి, మనం చేస్తేనే మన అప్లైన్తో మనకు కమ్యూనికేషన్ చేసినట్టు అన్నమాట. అలా ప్రతి ఒక్కరు కూడా మంచి కమ్యూనికేషన్తో ఉండండి. అలానే లీగల్ డాక్యుమెంట్స్ అండి, గూగుల్లోకి వెళ్తే ఆల్రెడీ ఉంటాయి అన్నమాట. సేఫ్ షాప్ www.safeshopindia.com అని చెప్పేసి గూగుల్లో కొట్టామంటే ప్రతి ఒక్కటి కూడా లీగల్ డాక్యుమెంట్స్ చూపించాలి. అవి మొత్తం టీంకి నేర్పించాలి అన్నమాట. మనం ఎప్పుడైతే నేర్పిస్తామో 100% మన టీము అంటారు కదా, డీడీలు కాదన్నమాట, లీడర్లుగా తయారవుతారు. ఎప్పుడు కూడా చిన్న కుమార్ చెప్తాడు అనమాట, ఏం చెప్తానంటే లెర్నింగ్ మీద ఫోకస్ పెట్టాడు. ఇవన్నీ కూడా ప్రతిదీ కూడా నేర్పించాలన్నమాట. అలానే ఇప్పుడు టార్గెట్ నడుస్తుంది ఆల్రెడీ, ఇందా మావాజీ చెప్తూ ఉన్నాడు అనమాట. చిన్న మావాజీ ఏం చెబుతున్నాడు, టార్గెట్ టార్గెట్ విన్ అవ్వాలి. ఆ టార్గెట్ విన్ అయ్యే దాంట్లో కూడా నిజంగా చిన్న మావాజీ ఆలోచనకి హ్యాష్ చెప్పుకోవాలన్నమాట. టీం కోసం ఎంతగా చేసుకోవాలి, ఎంతగా ఇవ్వాలని చెప్పేసి ప్రతిదీ కూడా చెబుతూ ఉంటాడు. ప్రతిదీ చెప్తున్న దాంట్లో నువ్వు ఇక్కడ చాలా మందికి వాచ్ విన్నర్స్ అని చెప్పేసి ఆల్రెడీ పెట్టారు. 2 వారాలు నడుస్తూ ఉన్న క్రమంలో మళ్ళీ 3వ వారం కూడా పొడవిచ్చాడు అనమాట. ఈరోజు చూడండి, ఇక్కడ ఫ్రెషర్ లీడర్ని తీసుకోండి సింపుల్గా, ప్రతి ఒక్కరికి అర్థమవుతుందని చెప్పేసి ఇట్లా పెట్టారనమాట. మనం కొంచెం గూగుల్లోకి వెళ్ళి పెడుతుంటాను తెలుగులో మన టీం కోసం అని చెప్పేసి. గురించి థ్యాంక్ యూ మార్చి. ఇదిగో 12 డీడీలు లెఫ్ట్, 12 డీడీలు రైట్. ఈ 12లో వాచ్ విన్ అవ్వాలంటే ఎందుకు చెప్పాడండి, 6 డీడీలే సరిపోతాయి. ఒక ఫ్రెషర్ లీడర్కి 6 అయితే టార్గెట్. ఈరోజు టార్గెట్ వచ్చేసి దాదాపు 5 వారాలు కంప్లీట్ 6వ వారం రన్ అవుతుంది. 6 వారాల్లో నీ లెఫ్ట్లో 6 డీడీలు, రైట్లో 6 డీడీలు చేయలేదని చెప్పంటే చాలా మందికి గట్స్ సరిపోవట్ల. దేనికోసం అంటే మనం వర్క్ చేస్తున్నాగా. ఇప్పుడు దాకా ఏం జరిగిందో తెలియదు సార్, నేను చూతాను కదా, ఎవరైతే పని చేయలేదు అనుకుంటారో, నేను టార్గెట్ విన్ కావాలనుకుంటారు, పెద్ద మ్యాటర్ కదండి. లెఫ్ట్లో 12 డీడీలు, రైట్లో 12 డీడీలు చేయడం పెద్ద మ్యాటర్ కదన్నమాట. నేను స్టార్టింగ్లో జాయిన్ అయినప్పుడు నాకు బాగా గుర్తున్నమాట. లెఫ్ట్లో 38, రైట్లో 38 డీడీలు. చిన్న మావార్జీ 30 రోజులు కంప్లీట్ చేయించాడు నా చేత. 2 నెలల పాటు టార్గెట్ వచ్చినాక, అప్పుడు 2 నెలల టార్గెట్, ఒక నెల రోజుల పాటు చిన్న నేర్చుకున్నా తిప్పాడు. డీడీలు కాదు, నేర్చుకుంటే కోసం తిరిగినాక నెల ఉంది టైం టార్గెట్ ఖచ్చితంగా. నెల ఏం చేయాలి, ఒక పక్క ఆల్రెడీ చిన్న మావార్జీ చేసి పనిగాడు, రెండో పక్క 38 కావాలి. ఆ 38 డీడీలు చిన్న మావార్జీ సపోర్ట్ తీసుకొని అట్లా చేసామన్నమాట. ఎడ చేసాము, ఇంట్లో కూర్చుంటే వస్తాయా? రోజుకి 10 మంది కాదు, రోజుకి 15 మంది కలిసేవాడిని. అప్పుడు నాకు బైక్ లేదు, కార్ లేదు, ఏమి లేదు. ఆటోనే బైక్ నాకు. ఆటో వేసుకుంటాం, టీంతో పరిగెలు తీయటం, జాయిన్ చేయించడం.
అప్పుడు సింగిల్ ఐడి త్రిపుల్ ఐడి ఉండేది అనమాట. అట్లా చేసేవాడిని వాస్తవంగా అయితే. నిజంగా అంటూ ఉంటారు కదా, చిన్నామార్జీ నేను పడ్డా కష్టం ఇంకోళ్ళు పడరని చెప్పుకుంటాను. ఈరోజు దానికి కూడా ఎగ్జాంపుల్ చిరంజీవి ఉన్నాడండి. చిరంజీవి హీరో అవ్వాలంటే ఎంత కష్టపడ్డాడు. ఈరోజు పవన్ కళ్యాణ్ డైరెక్టర్ హీరో, రామ్ చరణ్ డైరెక్టర్ హీరో, ఇక చరణ్ తేజ్ అని చెప్పేసి, వరుణ్ తేజ్ అని చెప్పేసి వాళ్ళ ఫ్యామిలీ పునాదేశిపోయింది ఇక్కడ అనమాట. ఈరోజు చిన్నామార్జీ గుంటూరులో ఉండటం మన అదృష్టం అనుకోవాలన్నమాట. ఎక్కడో డైమండ్ లీడర్ అంటే ఎక్కడెక్కడ వాళ్ళని చూపించుకోవాలి, ఈరోజు అక్కడ దాకా లేదన్నమాట. అందులో గ్రౌండ్లో తిరుగుతూ అందరితో మాట్లాడుతూ కమ్యూనికేషన్ చేస్తూ డైలీ వీడియోస్ ట్యాక్స్ లైన్స్ కూడా చాలా మంది నేను చూస్తూ ఉంటాను అనమాట. చిన్నామార్జీని ఫాలో అవుతూ ఉంటారు. అలాంటిది మనం ఎందుకు ఫాలో అవ్వకూడదని చెప్పేసి మనకు అప్పుడప్పుడు అనిపిస్తాం కాదు, రియల్ కళ్ళ గంట కట్టిన అర్థం అవుతుంది. కంపల్సరీ మాజీ ఎవరిని ఫాలో అవ్వాలి మాజీ మిమ్మల్ని ఫాలో అయితే చాలు, మేము టార్గెట్లు విన్ అవుతాం. అర్థమైన ప్రతిదీ కూడా ఇక్కడ అంటారు ఫారిన్ టూర్స్ తిరుగుతాం, ₹1,00,00,000 హౌస్లో వస్తాయి. డైమండ్షిప్ మనం అది కాదు, మన కింద వాళ్ళతో కూడా కంప్లీట్ అయిపోతుంది మాజీ. మీరు ఏదో చేస్తున్నా దాన్ని ఫాలో అయితే చాలు, చేస్తాం మాజీ. ఇక్కడ రెండో పని చేయాల్సిన పని అనమాట. థ్యాంక్ యూ మాజీ, చిన్న మాజీ, ఇంత మంచి అవకాశాన్ని మాకు ఇచ్చి ఈరోజు నిజంగా సిస్టంలో తీసుకొచ్చి అర్థమయ్యేటట్టు ప్రతిదీ మాకు అర్థం చిన్న పిల్లల మాదిరిగా అర్థమయ్యేటట్టు చెప్తాం. అలానే మీరు ప్రతి ఒక్కరికి పైన నరేంద్ర మావజీతో పరిచయం చేయడం, నరేష్ మావజీతో పరిచయం చేయడం, పెద్దండి శ్రీనివాస మావజీతో పరిచయం చేయడం, అలానే అభిషేక్ మావజీతో పరిచయం చేయడం, అలానే సోమశంకర్ మావజీతో పరిచయం, అలానే వికాస్ మావజీ దాకా తీసుకెళ్ళి మమ్మల్ని పితోలు కూడా తెప్పించారు మావజీ. థ్యాంక్ యూ మావజీ, మీ గైడ్లైన్స్ తీసుకొని 100కి 200% మావజీ. ఒకటే మావజీ, భయంతో సిస్టంలో ఉండి కంపల్సరీ మావజీ ఏదైతే మీరు చెబుతున్నారు మావజీ, సిస్టాన్ని మాత్రం అంతా 1 డిగ్రీ కూడా చేంజ్ కాదు. మరి మీరు షిప్ గురించి చెబుతుంటారు అనమాట. షిప్లో పోయేటప్పుడు మనం ఇప్పుడు డైమండ్ షిప్ ఎక్కామండి. డైమండ్ షిప్ దానికి ఒక దారి ఉంది. ఖచ్చితంగా చిన్నమారు ఏదైతే చెప్పారో అదే గైడ్లైన్స్ అయితే డైమండ్ వెళ్తాం. కాదు 1 డిగ్రీ చేంజ్ అయినా కూడా అండమాన్ అడవుల్లోకి కానీ ఎడగోదానికి వెళ్తాం అనమాట. మేమైతే అలా ఉండము మావజీ. కంపల్సరీ మీ గైడ్లైన్స్ తీసుకుంటాం, మీ సపోర్ట్ తీసుకుంటాం. ప్రతిదీ కూడా మావజీ టీంతో మంచి అంటారు కదా, మంచి రిలేషన్షిప్ అనమాట. ప్రతి ఒక్కళ్ళని అక్క చెల్లి తమ్మ అని చెప్పేసి ఒక మంచి రిలేషన్షిప్తో మంచి కమ్యూనికేషన్ చేసుకుంటూ టీంకి మావజీ ఎప్పుడు మనం ఇష్టపడాలని చెప్పి అంటే ఒకటే మావజీ, మనం ఎంత టీంతో అంటే రిలేషన్షిప్ అనేది బిల్డ్ చేస్తే ఈ బిజినెస్ అంత తొందరగా ముందుకు వెళ్తాం మావజీ. చేస్తాం మావజీ, అది మాత్రం పక్క మావజీ. థ్యాంక్ యూ మావజీ, ఇంత మంచి గైడ్లైన్స్ ఇచ్చినందుకు, ఇంత మంచి ఈరోజు నాకు చెప్పే అవకాశం కూడా కల్పించేందుకు కొట్టుకోవడం తెలియదు మావజీ. 100కి 200% మావజీ. ఈ వాచ్ విన్నర్స్ దగ్గరగా ఉన్న వాళ్ళని వాచ్ విన్నర్స్ చేపిస్తాం మావజీ. అలాంటి టార్గెట్ దగ్గరగా ఉన్న వాళ్ళని టార్గెట్ విన్ చేపిస్తాం మావజీ. కంపల్సరీ మావజీ షార్ట్ టైంలో మావజీ ఎవరికైతే చెక్కులు లేవో వాళ్ళు చెక్కులు వచ్చేటప్పుడు ప్లానింగ్ ఇచ్చి చేసి వాళ్ళతో కూడా చేపించేసి ఒక మంచిగా ఎంత అంటే అప్ అండ్ డౌన్ అవుతూ ఉంటాయి మావజీ. ఈసారి డౌన్ వచ్చింది, అప్పు రాలేదు, మళ్ళీ డౌన్ అనేది రాకూడదు మావజీ. అది రాకుండా లీటర్లు తయారు చేసుకుంటాం మావజీ. దగ్గర వర్క్ కూడా మ్యాచింగ్ యాక్షన్ చేస్తాం మావజీ. థ్యాంక్ యూ మావజీ, కొడుకోదాం మావజీ, ఇంత మంచి అవకాశం నాకు ఇచ్చిన. థ్యాంక్ యూ మావజీ. సో గ్రేట్ అనమాట. సో సోమదేశ్ గారి కోసం బిగ్ క్లాప్స్ అండి, బిగ్ క్లాప్స్. చూడండి, ఇలాంటి ప్రెజెంటేషన్ బయట జాబ్స్ చేసే వాళ్ళు పెద్ద పెద్ద డిగ్రీలు చదివి సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ అయిన వాళ్ళకి ఇలాంటి ప్రెజెంటేషన్స్ ఉంటాయి. బట్ సేఫ్ షాప్ పవర్ చూడండి, ఎటువంటి చదువు లేకపోయినా సరే ఆటో డ్రైవర్ గా పనిచేసిన వ్యక్తి కూడా సోమదేశ్ గారు కూడా ఈరోజు ఎక్సలెంట్ గా ఆయన టెస్ట్ మనీ కావచ్చు, టాపిక్ డిస్కషన్ కావచ్చు, మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశారు. సో ఇంతే అండి, సేఫ్ షాప్ అనేది నథింగ్ బట్ ఇది కూడా ఒక లెర్నింగ్ ప్లాట్ఫామ్ అనమాట. ఒక 4 years ఇక్కడ ఒక ఎడ్యుకేషన్ లాగా అనుకొని సో ఇది కానీ మీరు చేయగలిగితే ఖచ్చితంగా ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు కూడా డైమండ్స్ అవుతారు. సో సోమదేశ్ గారి వల్ల అయితే ఆటోమేటిక్గా ఎవరి వల్ల అయింది, ఎందుకంటే ఆయన చదువులేని వ్యక్తి ఆయన చేసినప్పుడు మిగతా వాళ్ళు చేయొచ్చే చేయకూడదా? ఎస్ఆర్ నో చెప్పండి కదా, చేయొచ్చే చేయకూడదా? ఎవరికైనా సాధ్యమవుతుంది. ఇక్కడ బిజినెస్ లో ఒకటే అనమాట, కమిట్మెంట్. నేను డైమండ్ కావాలి అని అనుకోవటం, అనుకొని ఒక 4 సంవత్సరాల పాటు ఇది కూడా ఒక ఎడ్యుకేషన్ సిస్టమ్. పొద్దున్నే జూమ్కి రావటం, అలానే ఎవ్రీడే అప్ లెంత్ డౌన్ లెంత్ కమ్యూనికేషన్ చేయడం, అలానే ప్రతిరోజు 5 ప్లాన్లు 5 ఫాలోఅప్ చేయడం, అలానే ప్రతిరోజు కరెక్షన్ చేసుకోవటం, ప్రతిరోజు రిపోర్ట్ పంపించడం, ప్రతి శుక్రవారం పక్కాగా ఏషియా ట్రైనింగ్కి వెళ్ళటం, సండే వెన్యూకి వెళ్ళటం, ఇలా మీరు A to Z అన్ని కూడా పక్కాగా మీరు ఫాలో అవుతుంటే ఒక 4 సంవత్సరాల్లో మీలో తెలియకుండానే ఇన్సైడ్ చేంజ్ అవుతుంటే అవుట్ సైడ్ గ్లో అయిపోతుంటారు. అవుట్ సైడ్ ఆటోమేటిక్గా ఫేస్ చేంజ్ అయిపోతుంది అండ్ గ్రోత్ వచ్చేసింది, లైఫ్ స్టైల్ మారిపోయింది, అన్ని మారిపోతాయి. క్లియర్? సో మరి ఈరోజు కమిట్మెంట్ తీసుకున్నారా? సోమదేశ్ గారు టెస్ట్ మనీ ద్వారా అని చెప్పిన మాటల ద్వారా కమిట్మెంట్ తీసుకున్నారా? ఎస్ఆర్ నో? Yes, Moj. Yes, Moj. Yes, Moj. బిగ్ క్లాస్.